పార్లమెంట్ వింటర్ సెషన్ హాట్ గా జరుగుతోంది. మహాత్మా గాంధీ నరేగా చట్టం పేరు మార్చుతూ కొత్త బిల్లు తెచ్చింది కేంద్రం. దీంతో ప్రభుత్వ తీరును ఖండిస్తూ నిరసన తెలిపారు విపక్ష ఎంపీలు. ప్రధాని మోదీకి పేర్లు మార్చడం అలవాటైందని ఎద్దేవా చేశారు. మరోవైపు ఎన్నికల సంస్కరణలపై చర్చతో రాజ్యసభ దద్దరిల్లింది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడి వేడిగా జరుగుతున్నాయి. ఉభయ సభలు అధికార విపక్ష ఎంపీల వాదనలతో మార్మోగాయి. 12వ రోజు పార్లమెంట్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది కేంద్రం. లోక్సభలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మారుస్తూ వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ బిల్లును తెచ్చింది. విపక్ష ఎంపీల నిరసనల మధ్య బిల్లు ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్. राम राज काहू नहीं व्यापा, हर गरीब को भरपूर रोजगार मिले, उसकी गरिमा को सम्मान हो, दिव्यांग बुजुर्ग और महिला अनुसूचित जाति जनजाति उनको और प्रोटेक्शन दिया जाए, इसके लिए ये बिल लेके आए हैं। 125 दिन की गारंटी है, गारंटी ये कहीं पर कमजोर नहीं हुई, उस गारंटी को हम पूरा करेंगे। మహాత్మా గాంధీ ఉపాధి హామీ చట్టం పేరు మార్చడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ. స్కీమ్ల పేర్లు మార్చడం అంటే మోదీ ప్రభుత్వానికి ఎందుకంత ఇష్టమో అర్థం కావట్లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపే కుట్ర జరుగుతోందన్నారు. వెంటనే వీబీ గ్రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ప్రియాంక గాంధీ. हर एक व्यक्ति के हाथों में शक्ति होनी चाहिए, वही मूल भावना पंचायती राज में है और उस मूल भावना के विरोध है ये जो अधिनियम जो ये विधेयक आ रहा है। सर, इस विधेयक के जो प्रबंधन है जिससे रोजगार का जो अधिकार है, कानूनी अधिकार है, वो कमजोर हो रहा है। सर की हर योजना का नाम बदलने की जो सनक है ये समझ में नहीं आती है। ఎంజీ నరేగా పేరు మార్చడం రాజ్యాంగంపై దాడిగా అభివర్ణించారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. దేశంలోని సామాన్య ప్రజల ఉపాధి హక్కును కేంద్రం లాక్కుంటోందని ఆరోపించారు. రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపడంతో 125 రోజుల పని దినాల హామీ ఎలా నెరవేరుతుందని ప్రశ్నించారు కేసీ. ఫాదర్ ఆఫ్ నేషన్ who led the freedom struggle, Mahatma Gandhi, Honorable Minister Shivraj Chauhan ji, your name will be remembered, the minister who removed the father of the nation's name. లోక్సభలో సబ్కా బీమా సబ్కా రక్ష బిల్లు ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. బీమా చట్టం, జీవిత బీమా కార్పొరేషన్ చట్టం సవరించనున్నట్లు తెలిపారు. అలాగే బీమా నియంత్రణ అండ్ డెవలప్మెంట్ అథారిటీ యాక్ట్ సవరించడానికి బిల్లు తెచ్చినట్లు చెప్పారు నిర్మల. ఈ బిల్లుతో బీమా రంగంలో ప్రైవేటుకి 100% FDI కల్పించనుంది కేంద్రం. If anyone thought of it at a mass scale, it was Prime Minister Modi. Jeevan Jyoti Suraksha Bima Yojana, where did it come from? Atal Pension Yojana, where did it come from? These are points, these are common people's insurance coverage being given at a very nominal premium, and that is given by Honorable Prime Minister. That is a scheme, all these are included. కేంద్రం తెచ్చిన సబ్కా బీమా సబ్కా రక్ష బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు విపక్ష ఎంపీలు. ఈ బిల్లుతో ప్రైవేటు కంపెనీలకు బీమా రంగంలో గుత్తాధిపత్యం ఇవ్వడం సరికాదన్నారు. అలాగే భారత ప్రభుత్వ బీమా సంస్థ LIC మనుగడ కష్టంగా మారుతుందన్నారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. మరోవైపు ఎన్నికల సంస్కరణలపై చర్చతో రాజ్యసభ దద్దరిల్లింది. SIR కి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేసిన ప్రచారం విఫలమైందన్నారు కేంద్ర మంత్రి నడ్డా. దీనికి బీహార్ ఎన్నికలే ఉదాహరణ అన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పుడే వీవీప్యాట్ ఈవీఎంలపై సాకులు చెప్పడం మానేయాలన్నారు. SIR చట్టం దేశంలో ఇదే మొదటిసారి కాదన్నారు నడ్డా. हमारे जीवन शैली में, हमारे एथोस में वो रचा बसा है और हम यहां तक भी कहते हैं कि भारत, इट इज नॉट ओनली डेमोक्रेसी बट इंडिया इज द मदर ऑफ डेमोक्रेसी. इसको भी हमको ध्यान में रखना चाहिए. SIR పై చర్చను కేంద్రం తప్పించుకుంటోందన్నారు టీఎంసీ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్. డైవర్ట్ పాలిటిక్స్ చేయడం ఎన్డీఏ పాలకులకు అలవాటైందని విమర్శించారు. ప్రజలను విభజించడం, సమస్యల నుంచి దృష్టి మరల్చడమే కేంద్రం లక్ష్యంగా మారిందని దుయ్యబట్టారు ఓబ్రెయిన్. আমি ইলেকট্রাল রিফর্মে বলছি স্যার, হার জিত আমরা কথা কম বলি, কারণ আমরা জিতি না স্যার, বাংলার মানুষ জেতে।
12 ఎన్డీఏ పాలనలో మహిళా కార్మికులు ఆర్థికంగా కుంగిపోయారన్నారు కాంగ్రెస్ ఎంపీ అగ్రనేత సోనియా గాంధీ. అధిక పనిభారం, తక్కువ జీతాలతో బతుకు భారమైందని చెప్పారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు, కమ్యూనిటీ రీసోర్స్ పర్సన్స్ కార్మికులు సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీశారు సోనియా గాంధీ. These gaps leave lakhs and lakhs of children and mothers without essential services. Filling of all existing vacancies. 2. Timely remuneration to all workers. 3. Doubling of union government's contribution to the pay of these frontline workers. ఎంజీ నరేగా పేరు మార్చడాన్ని వ్యతిరేకిస్తూ పార్లమెంట్ ఆవరణలో నిరసన తెలిపారు కాంగ్రెస్ ఎంపీలు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శించారు.